Hey, hi, hello guys, welcome back to our channel. And ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ జాక్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ గుడ్ బై అగ్లీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని ఓటీటీ రిలీజ్ డేట్స్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేసి చూడండి. సో చాలా మంది చూస్తున్నారు, ఎవరు లైక్ అయితే చేయట్లేదు. అండ్ ప్లీజ్ ఈ వీడియోకి నేను 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని కంప్లీట్ చేసండి అండ్ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక ఓటీటీ మూవీస్ చూసుకుంటే ముందుగా నెంబర్ 1 28 degrees Celsius. సో ఈ మూవీలో మనకి నవీన్ చంద్ర లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి ఏప్రిల్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ ఇప్పుడు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొచ్చారు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి ఈ మూవీని ఈ రోజు స్ట్రీమింగ్ అయితే తీసుకొచ్చారు అనమాట. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సో మరి మీరు ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే మీరైతే వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 2 హిట్ 3 మూవీ. సో ఈ మూవీలో మనకి నాని గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని శైలేష్ కొల్ను డైరెక్ట్ అయితే చేశారు. అండ్ ఈ మూవీ మనకి May 1st థియేటర్స్ లో అయితే రిలీజ్ అవబోతుంది అనమాట. సో మరి మీరు ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్ చెప్పండి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే బయటకు వచ్చింది. సో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ మూవీ నైజాం సీడెడ్ అండ్ ఆంధ్ర మొత్తం కలుపుకుని 33 కోట్లు పెట్టి ఈ మూవీని అయితే బై చేశారనమాట. అండ్ ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకొని 15.5 కోట్లు ఈ మూవీకి బిజినెస్ అయితే జరిగింది. సో అలా వరల్డ్ వైడ్ గా హిట్ 3 మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి 49 కోట్లకి అయితే జరిగిందనమాట. సో ఈ మూవీ మనకి హిట్ కావాలంటే 50 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. సో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 50 కోట్లు. సో మరి మీరేమనుకుంటున్నారు, ఈ మూవీ హిట్ అవుతుందో లేదో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ మూవీకి ఎంతమంది వెళ్తున్నారో రేపు అది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ మనకి ఈ మూవీని 54 CR పెట్టి ఈ మూవీని అయితే బై చేసింది. సో అలా చూసుకుంటే హిట్ 3 మూవీ మనకి రిలీజ్ కాకముందే ఈ మూవీ హిట్ అయితే అయిపోయింది. సో టేబుల్ ప్రాఫిట్ చాలా అయితే వచ్చింది. సో అది మరి ఈ మూవీ మనకి May 1st థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. మీరైతే వాచ్ చేయండి. ఇక నెంబర్ 3 అనదర్ సింపుల్ ఫేవర్. సో ఇది ఒక మూవీ అనమాట. అండ్ ఈ మూవీ మనకి డైరెక్ట్ గా ఓటీటీలో అయితే రిలీజ్ అవుతుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో మనకి ఈ మూవీని May 1st నుంచి స్ట్రీమింగ్ అయితే తీసుకొస్తుంది. సో మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 1st నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇక నెంబర్ 4 కాస్టియో. సో ఇది కూడా మనకి ఒక మూవీ అనమాట. అండ్ ఈ మూవీని కూడా మనకి డైరెక్ట్ ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేసింది. May 1st నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది. మీకు కనుక G5 సబ్స్క్రిప్షన్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని May 1st నుంచి. ఇక నెంబర్ 5 బ్రోమాన్స్. సో ఇది కూడా ఒక మూవీ అనమాట. అండ్ ఈ మూవీని మనకి సోనీ లివ్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అండ్ సోనీ లివ్ అఫీషియల్ డేట్ కూడా ఇచ్చింది. May 1st నుంచి ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే వస్తుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో సోనీ లివ్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో మరి మీరు ఎవరైనా చూద్దామని ఇంట్రెస్ట్ కనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 1st నుంచి. ఇక నెంబర్ 6 ద రాయల్స్. సో ఇది ఒక వెబ్ సిరీస్. సో ఈ వెబ్ సిరీస్ ని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. May 9th నుంచి ఈ సిరీస్ మనకి స్ట్రీమింగ్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త సిరీస్ ని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే ఈ సిరీస్ వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్ లో May 9th నుంచి మల్టిపుల్ ఆడియోస్. ఇక నెంబర్ 7 ఓడెలా 2 మూవీ. సో ఈ మూవీలో మనకి తమన్నా గారు లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది అనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ మంచి హైప్ తోనే రిలీజ్ అయింది. బట్ అనుకున్నంత రేంజ్ లో ఈ మూవీకి థియేటర్స్ వద్ద అయితే కలెక్షన్స్ రాలేదు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ చూసుకుంటే ముందుగా నైజాం లో 1.10 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సీడెడ్ లో చూసుకుంటే దాదాపు 40 లక్షలు అయితే రాబట్టింది. అలా ఈ మూవీ ఆంధ్రాలో 1.30 కోట్లు అయితే రాబట్టింది. సో టోటల్ గా మన తెలుగు స్టేట్స్ చూసుకుంటే 2.90 కోట్ల షేర్ ని అండ్ 5.80 కోట్ల గ్రాస్ ని ఓడెలా 2 మూవీ అయితే రాబట్టింది అనమాట మన తెలుగు స్టేట్స్ నుంచి. సో అలా ఓడెలా 2 మూవీ వరల్డ్ వైడ్ గా 3.80 కోట్ల షేర్ ని దాదాపు 7 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 11 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ ఇంకా చాలా అయితే కలెక్ట్ చేయాలి. సో మరి మీరు ఎవరైనా ఓడెలా 2 మూవీని థియేటర్స్ లో చూసారా, చూసుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే ప్యాక్ చేసుకున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. ఇక ఈ మూవీని వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే May 16th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అయితే రిలీజ్ అవుతుంది. సో మరి మీరు ఎవరైనా ఓడెలా 2 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 16th నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో. ఇక నెంబర్ 8 జాక్ మూవీ. సో ఈ మూవీలో మనకి సిద్ధు అండ్ వైష్ణవి లీడ్ రోల్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని
మూవీని డైరెక్ట్ చేసింది వచ్చేసి బొమ్మరిల్లు భాస్కర్ గారు ఈ మూవీని డైరెక్ట్ అయితే చేశారనమాట. అండ్ ఈ మూవీ మనకి మంచి హైప్ తోనే రిలీజ్ అయింది థియేటర్స్ లో. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఏప్రిల్ మంత్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ థియేటర్స్ వద్ద ఎంత రాబట్టిందంటే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ వచ్చేసి ముందుగా నైజాం లో ఈ మూవీ 1.60 కోట్లు అండ్ సీడెట్ లో 30 లక్షలు అండ్ ఆంధ్రాలో 1.40 లక్షలు అయితే రాబట్టింది ఈ మూవీ. సో అలా మన తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే 3.39 కోట్ల షేర్ ని అండ్ 7.50 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టింది అనమాట జాక్ మూవీ. ఇంకా టోటల్ గా వరల్డ్ వైడ్ గా 4.65 కోట్ల షేర్ ని అండ్ 9.15 కోట్ల గ్రాస్ ని ఈ మూవీ అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ హిట్ కావాలంటే ఇంకా చాలా అయితే కలిసి చేయాలి. బట్ ఈ మూవీ థియేటర్స్ వద్ద ఆల్మోస్ట్ రన్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టే. ఇక ఈ మూవీ ఇప్పుడు మనకి ఓటీటీకి రిలీజ్ కావడానికి అయితే రెడీ అయింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ టెలికాస్ట్ రైట్స్ వచ్చేసి స్టార్ మా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ఈ మూవీ ఓటీటీకి వచ్చినప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ అవుతుంది. అండ్ టీవీలో వచ్చినప్పుడు స్టార్ మాలో ఈ మూవీ మన టెలికాస్ట్ అయితే చేస్తారు. ఇక ఈ మూవీ మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఓటీటీలో May 2 నుంచి ఈ మూవీని మనకి స్ట్రీమింగ్ చేయడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా జాక్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 2 నుంచి మన తెలుగు లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 9 గుడ్ బైడ్ అగ్లీ మూవీ. సో ఈ మూవీలో మనకి అజిత్ కుమార్ అండ్ త్రిష గారు ఈ మూవీలో లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీ మనకి ఏప్రిల్ 10న థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ మనకి ముందుగా మన తెలుగు స్టేట్స్ లో 6.50 కోట్లు అండ్ 3.15 కోట్ల షేర్ అయితే రాబట్టింది. సో యాక్చువల్లీ ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్ లో 5 కోట్లు. సో ఇంకా హిట్ కావాలంటే 1.50 కోట్లు అయితే రాబట్టాలి. సో ఇక తమిళనాడులో చూసుకుంటే 148 కోట్లు గ్రాస్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు. ఇక కర్ణాటకలో 14.15 కోట్లు అండ్ కేరళలో 3.50 కోట్లు అయితే రాబట్టింది. సో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఎంత కలిసి చేసిందంటే 118 కోట్ల షేర్ ని అండ్ 240 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు గుడ్ బైడ్ అగ్లీ మూవీ. యాక్చువల్లీ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 116 కోట్లు. సో అలా ఈ మూవీ ప్రాఫిట్ జోన్ లోకి అయితే ఎంటర్ అయింది. సో ఇప్పుడు మనకి ఈ మూవీ ఓటీటీలోకి రిలీజ్ కావడానికి అయితే రెడీ అయింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీ శాటిలైట్ రైట్స్ జెమినీ వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి May 8 నుంచి ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అయితే వస్తుంది విత్ మల్టిపుల్ ఆడియోస్. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో ఈ మూవీ అయితే మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా గుడ్ బైడ్ అగ్లీ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు May 8 నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెన్శెట్టి గారు లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి Feb 28న థియేటర్స్ లో అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఓవరాల్ గా 5 కోట్లు అయితే రాబట్టింది. యాక్చువల్లీ మూవీకి థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ అనుకున్నంత రేంజ్ లో కలెక్షన్స్ అయితే రాలేదు. అండ్ ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి March 28న ఈ మూవీని అయితే ఓటీటీకి రిలీజ్ చేయాలి. బట్ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఈ మూవీని అయితే రిలీజ్ చేయలేదు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను చాలా మంది అయితే అడిగారు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. అండ్ నేను అప్పుడు చెప్పాను March 28న ఈ మూవీ అయితే మనకి రిలీజ్ అవుతుందని. అప్పుడే ఈ మూవీకి సంబంధించి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బట్ కొన్ని కారణాల వల్ల వాళ్ళు రిలీజ్ చేయలేదు. సో అందుకే ఈ మూవీ మనకి March 28న రిలీజ్ కాలేదు. బట్ ఎందుకు ఈ మూవీని వాళ్ళు ఓటీటీలో రిలీజ్ చేయలేదంటే బికాజ్ ఈ మూవీకి సంబంధించి కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయంట. సో ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుతుందో అప్పుడే ఈ మూవీ మనకి ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తారు. అండ్ రీసెంట్ గానే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఈ May మంత్ లో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ కావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయంట. సో ఈ మూవీని మనకి May మంత్ లో ఓటీటీకి అయితే తీసుకొస్తారు. సో మీరైతే వెయిట్ చేయండి. అఫీషియల్ కన్ఫర్మేషన్ చాలా ఎర్లీగా అయితే వస్తుంది. సో కన్ఫర్మేషన్ వచ్చాక నేను మీకు మళ్ళీ అప్డేట్ చేస్తాను. సో మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోకి ఇది గైస్. ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ వాచింగ్.